హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్తీ రెసిపీ స్ప్రౌట్స్తో ఈజీగా దోశ ఎలా చేయాలో చూసేద్దాం. స్ప్రౌట్ చేసుకోవడం వస్తే ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ. మీకు స్ప్రౌట్స్ ఎలా చేయాలో రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. బిఫోర్ గోయింగ్ టు ద రెసిపీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 5 ఫ్లేవర్స్. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ ఫుల్గా పెసలతో చేసిన స్ప్రౌట్స్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్ పాలకూర కట్ చేసి తీసుకోండి. ఇంకా 2-3 చిన్న పీసెస్లా కట్ చేసిన అల్లం, ఒక పచ్చిమిరపకాయ, ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని స్మూత్గా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఈ దోశ పిండిలో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. జస్ట్ కొంచెం క్రిస్పీ కోసం వేస్తున్నాను. మీకు దోశ సాఫ్ట్గా ఉంటే ఇష్టం అంటే బియ్యం పిండి వేసుకోకండి. ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా పోసి కలుపుకోండి. నెక్స్ట్ దోశ ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని ఇలా పిండిని ప్యాన్ మీద రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మంచిగా లైట్ క్రిస్పీ అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఉప్మాని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశని ఉప్మాతో తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. స్ప్రౌట్స్ దోశ రెడీ అయిపోయింది. ఈ స్ప్రౌట్స్ దోశ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలానే ప్లెయిన్గా అల్లం చట్నీతో లేకపోతే మీకు ఇష్టమైన చట్నీతో తినచ్చు. లేకపోతే ఇలా ఉప్మా కాంబినేషన్లో కూడా ఈ హెల్తీ స్ప్రౌట్స్ దోశ తినచ్చు విత్ యువర్ ఫేవరెట్ చట్నీ. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.